రోజున భాగవత కథలను గురించి తెలుసుకుందాము. ఎంతో మంది దానవ శ్రేష్ఠులు భూమిపై పుట్టి అధికారాలు చేపట్టి రాజులై భూమిని ఆక్రమించారు. అయితే భూదేవి ఆ భారాన్ని మోయలేక బ్రహ్మదేవునికి వద్దకు వెళ్ళి విలపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు కరుణతో ఆమెను ఓదార్చి ఆమెతో సహా కొంతమంది దేవతలను వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణుమూర్తిని సందర్శించి పురుష సూక్తాన్ని పఠించాడు. అంతటా విష్ణుమూర్తి ప్రసన్నుడై, దేవతలారా, మీరందరూ కూడా మీ మీ అంశలతో యదువంశంలో జన్మించండి. నేను వసుదేవునికి పుత్రుడిగా జన్మించి భూభారాన్ని తొలగిస్తాను. మరియు ఆదిశేషుడు నాకు అన్నగారుగాను జన్మిస్తాడు. మరియు యోగమాయ తన అంశతో ఒక ముఖ్యమైన కార్యనిర్వహణకై భూమి మీద జన్మిస్తుంది అని చెప్పాడు. దేవతలు దానికి అంగీకరించి బ్రహ్మదేవుడితో సహా వారి లోకాలకు తిరిగి వెళ్లారు. యయాతికి పెద్ద కుమారుడు యదువు. ఆ యదు మహారాజు పేరు మీద ఆ వంశానికి యదువంశము అనే పేరు వచ్చింది. అయితే ఆ వంశంలో కార్తవీర్యార్జునుడికి 1000 మంది కుమారులు. అందులో 5 కుమారులు పరశురాముడి బారి నుండి చావు తప్పించుకున్నారు. అలా వారి వల్ల యదువంశము వృద్ధి చెందింది. అయితే ఆ వంశంలో ఆహూకునికి ఉగ్రసేనుడు, దేవకుడు అనే 2 కుమారులు ఉన్నారు. అందులో ఉగ్రసేనుడికి కంసునితో సహా 9 మంది కుమారులు, 4 కుమార్తెలు కలిగారు. దేవకునికి 4 కుమారులు, దేవకితో సహా 7 కుమార్తెలు కలిగారు. భూలోకంలో పుట్టిన యాదవ వంశంలో పుట్టిన సూరసేన మహారాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకుని మధుర, సూరసేన దేశాలను పరిపాలించాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు మరియు పృథ అనే కుమార్తెలు కలరు. సూరసేన మహారాజు తన స్నేహితుడైన కుంతి భోజునికి పిల్లలు లేకపోవడంతో ఆయన తన కుమార్తె పృథును దత్తతకు ఇచ్చాడు. ఆమెకు కుంతి అనే పేరు వచ్చింది. అయితే వసుదేవునికి దేవకుని కుమార్తెలు ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ అనే 7 కాక రోహిణి, పౌరవి, మధిర, కౌసల్య, రోచన ఇలా అనే మరొక 6 కలిపి మొత్తం 13 భార్యలు. పాండవుల తల్లి అయిన కుంతీదేవి స్వయాన వాసుదేవునికి చెల్లెలు. వసుదేవుని భార్య దేవకి కంసునికి చెల్లెలు, చిన్నాన్న కుమార్తె అవుతుంది. వసుదేవుడు దేవిని వివాహమాడిన తర్వాత ఒక రోజున తన భార్యతో కలిసి రథమెక్కి బయలుదేరాడు. అలా ధనంతో నిండిన 500 రథాలను, ఏనుగులు, గుర్రాలు, దాసీజనులను దేవకికి ఇచ్చారు. అయితే ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు చెల్లెలపై ప్రేమతో తనే స్వయంగా పగ్గాలు పట్టి రథం త్రోలడం సాగించాడు. అయితే ఇంతలో అకస్మాత్తుగా అశరీరవాణి ఆకాశం నుండి ఇలా పలికింది: కంస, నీవు నీ చెల్లెలు దేవకీదేవిపై ప్రేమతో రథం నడుపుతూ ఉన్నావు. అయితే ఆ యువతి అష్టమ గర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా అని హెచ్చరించింది. అది విన్న కంసుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దుర్మార్గుడైన కంసుడు చెల్లెలు అని కూడా చూడకుండా కత్తి దూసి దేవకి రథం నుండి కిందకు లాగి చంపబోయాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి చల్లని మాటలతో అతన్ని శాంతింపచేస్తూ ఇలా అన్నాడు: బావా, అమాయకురాలైన నీ చెల్లెల్ని వధించవద్దు. నీకు చేతులెత్తి మొక్కుతూ ఉన్నాను, ఈమెను రక్షించు అని. అతని మూర్ఖత్వాన్ని గ్రహించి ఎలాగైనా సరే ఆమెను కాపాడుకోవాలని తలంచి ఆలోచించి మరలా ఇలా అన్నాడు: ఈమెకు పుట్టేటువంటి కొడుకు వలన మరణిస్తావని ఆకాశవాణి పలికింది. కాబట్టి ఈమెకు పుట్టిన కొడుకులందరినీ కూడా నీకు సమర్పిస్తాను. వారిని నీవు చంపుదువు గాని అని వదిలిపెట్టు అని చెప్పాడు. కంసుడు ఈ మాటలకు సంతోషించాడు. చెల్లెలను కొప్పు విడిచి వెళ్ళిపోయాడు. వసుదేవుడు దేవకితో సహా తన మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆమెకు మొదటి కుమారుడు పుట్టిన వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకువచ్చి అన్నమాట ప్రకారము కంసుడికిచ్చి వేశాడు. ఆడిన మాట తప్పకుండా కొడుకుని తీసుకువచ్చి ఒప్పగించి వసుదేవుని మాట నిలబడకు మెచ్చుకొని కంసుడు ఇలా అన్నాడు: బావా, నీ కొడుకును నీవే తీసుకువెళ్ళు. వీడి వలన నాకు భయం లేదు. నీ 8వ పుత్రుడే నా పాలిట మృత్యువు.
అలా వాడు పుట్టిన వెంటనే వధిస్తాను. కంసుడు ఇలా అనగానే వసుదేవుడు కొడుకుని తీసుకుని తన మందిరానికి తిరిగి వెళ్ళాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజున నారద మహర్షి పని కట్టుకొని మరి కంసుని ఇంటికి వచ్చాడు. అతనితో రేపల్లలో ఉన్న నందుడు మొదలైన వారు, దేవకి వసుదేవులు, యాదవులు అందరూ కూడా దేవతలే, కానీ మానవులు కాదు, రాక్షసుడవు. విష్ణువు దేవకీదేవి గర్భాన పుట్టి దైత్యులనందరినీ కూడా సంహరిస్తాడు అని చెప్పాడు. నారదుని మాటలు విన్న కంసుడు హడలిపోయాడు. తను నారాయణుని చేతిలో వధింపబడ్డ కాలనేమి అని తెలుసుకున్నాడు. కోపంతో దేవకి వసుదేవులను పట్టి కారాగారంలో బంధించాడు. అలా వారి పుత్రులను విష్ణు స్వరూపులుగా తలచి వెంటనే సంహరించాడు. తరువాత యదు, భోజ, అంధకార దేశాలను ఏలుతూ ఉన్నటువంటి తన తండ్రి ఉగ్రసేనుణ్ణి కూడా పట్టి చెరసాలలో బంధించాడు. తరువాత తానే రాజై పరిపాలనను సాగించాడు. బాణుడు, మాగధుడు, మహాశనుడు, కేశి, ధేనుకుడు, బకుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, పూతన మొదలైన రాక్షసుల సహాయంతో యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. అలా ఓడిపోయిన యాదవులు తమ పదవులు విడిచి నిషిధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, చాలా సాల్వ దేశాలు పట్టి పారిపోయారు. అలా కొందరు మాత్రము అహం చంపుకొని కంసుని సేవిస్తూ మధురలోనే ఉండిపోయారు. కంసుడు దేవకీదేవికి పుట్టిన 6 కుమారులను వెంటనే వధించాడు. బలరాముని జననం జరిగింది. ఆదిశేషుడు విష్ణు తేజస్సుతో దేవకీదేవి గర్భంలో 7వ సంతానంగా ప్రవేశించాడు. అయితే ఆ సమయంలో తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని భావించిన మాయాదేవితో, నీవు గోపికలు ఉన్న రేపల్లెకి వెళ్ళు. వసుదేవుని భార్యల్లో ఒకరైన రోహిణీదేవి నందకులంలో తలదాచుకున్నది కాబట్టి దేవకి గర్భంలోనున్న శేషుని తేజస్సును రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తర్వాత నందుని భార్య అయిన యశోదాదేవికి నీవు బిడ్డగా పుట్టగలవు. కోరికలను తీర్చగలవని మానవులను నిన్ను పూజిస్తారు కాబట్టి నీకు బలులిస్తారు. నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 4 నామాలతో పూజిస్తారు అని చెప్పాడు. ఆమె శ్రీహరి ఆజ్ఞతో భూలోకానికి వచ్చి దేవకీదేవి గర్భంలో కాంతులు చిందిస్తూ ఉన్న పిండాన్ని రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిందని అందరూ అనుకున్నారు. కొన్ని నెలలకు రోహిణీదేవి గర్భాన ఒక కుమారుడు జన్మించాడు. పిండాన్ని మార్చడము ద్వారా పుట్టాడు కనుక సంకర్షకునుడు అని బలవంతుడు కావడం వల్ల బలభద్రుడు అని అందరినీ ఆనందింపజేసేవాడు కాబట్టి రాముడు అని అతనికి పేర్లు వచ్చాయి. విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించింది. ఆ వసుదేవుడు తనలో ప్రవేశించిన విష్ణు తేజాన్ని దేవకీదేవి యందు చింపజేశాడు. అలా ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతటా కూడా నిండి ఉన్నది. అన్నిటికీ ఆత్మ అయినది. బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకున్నది. దేవకీదేవి కడుపులో విష్ణుమూర్తి ఉదయభానుని వలె వృద్ధి చెందడం మొదలుపెట్టాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన గర్భంలో మోస్తూ ఉన్న దేవకీదేవి అన్నగారి ఇంట్లో నింపబడి ఉంది. ఈ గర్భాన్ని చూస్తూనే కంసుడు కలవరపడసాగాడు. అయితే ఈ గర్భంలో శ్రీ మహావిష్ణువు ప్రవేశించి ఉంటాడు అని అనుకున్నాడు. కానీ గర్భవతి అయిన చెల్లెలను చంపడం ధర్మం కాదని, తన కీర్తి నాశనమవుతుందని ఊరికే ఉన్నాడు. లోపల మాత్రము కంసుడు భయపడుతూనే ఉన్నాడు. విష్ణువుతో ఉన్న శత్రుత్వం కారణంగా కంసునికి విష్ణువు తప్ప ఇతర విషయం ఏమీ లేకుండా పోయింది. అనగా బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు దేవతలతోనూ నారదుని మునిలతోనూ కలిసి దేవకి వసుదేవులు ఉన్న కారాగారం దగ్గరకు వచ్చారు. ఆమె గర్భంలో శిశువుగా ఉన్న పురుషోత్తముని స్తోత్రం చేసి ఇలా అన్నారు: జన్మించడం వల్ల ఈ భూభారం తగ్గిపోతుంది మరియు లోకాలు రక్షించే నీకు మేము నమస్కరిస్తున్నాము. వారు దేవకీదేవిని చూసి, తల్లి, నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడు, రేపు పుట్టబోతూ ఉన్నాడు. కంసుని వలన ఏమాత్రము భయం లేదు, అందరి క్షేమము చేకూరుతుంది.
ఎల్లవేళలా కూడా నీ కడుపు చల్లగా వర్ధిల్లాలి అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత దేవకీదేవి ప్రసవ వేదన పడుతూ ఉంటే దుష్టుల మనస్సులో ఏదో ఒక ఆవేదన కలిగింది. మంచివారికి శుభసూచకాలు కనబడ్డాయి. 7 సముద్రాలు ఉప్పొంగాయి. దిక్కులన్నీ కూడా దివ్య కాంతులతో నిండిపోయాయి. ఆకాశము గ్రహాలతోనూ నక్షత్రాలతోనూ ప్రకాశించింది. మరియు చల్లని గాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. దేవకీదేవి ఆ వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ కూడా పుష్పవర్షాలు కురిపించారు. గంధర్వులు దివ్యంగానే చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. రోజు అర్ధరాత్రి వేళ దేవకీదేవి విష్ణువును ప్రసవించింది. ఆ శుభ సమయంలో పుట్టిన బాలుడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామూర్తిగా విలసిల్లాడు. వసుదేవుడు ఆ బాలుని తేరిపారా చూశాడు. ఆ బాలుడు ఆయనకు ఒక దివ్య రూపంతో దర్శనమిచ్చాడు. మేఘవర్ణ శరీరంతో 4 బాహువులలో గద, శంకు, చక్ర, పద్మాలను మరియు తలపై మణిమయ స్వర్ణ కిరీటం ధరించి ఉన్నాడు. అయితే ఈ పాపడు విష్ణువే అని తలపోసి సాష్టాంగంగా నమస్కారం చేశాడు. బ్రాహ్మణులకు 10,000 దానం ఇస్తానని మనస్సులోనే తలపోశాడు. తర్వాత దేవకీదేవి కూడా ఆ బాలును చూసి తన్మయత్వంతో ఇలా ప్రార్థించింది. నీవు నా కడుపున పుడుతున్నావని విని దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని చాలా కాలంగా ఈ కారాగారంలో బంధించి బాధపెట్టాడు. కాబట్టి ఆ దుష్టుని శిక్షించి మమ్మల్ని రక్షించు అని అడిగింది. విన్నవించిన దేవకీదేవితో శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు. అమ్మా, నీవు పూర్వము స్వయంభువ మన్వంతరంలో పృష్ణి అనే మహాపతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు, సుతవుడు అనే ప్రజాపతి మీరిద్దరూ కూడా ఇంద్రియాలను జయించి మహా తపస్సు చేశాడు. అలా 12,000 సంవత్సరాలు నిష్ఠతో నా నామం జపిస్తూ నా తత్వాన్ని సమీపించారు. నేను నా సత్యరూపాన్ని చూపి వరాలు కోరుకోమన్నారు. అంతటా మీరు సాధ్యమని మోక్షాన్ని కోరుకోకుండా నాకు సాటి అయిన కుమారుని ప్రసాదించమని 3 సార్లు కోరుకున్నారు. అలా నా సాటివాడు ఇంకొకరు లేడు కనుక నేనే ఆ జన్మలో మీ కుమారుడు గర్భుడు అనే పేరుతో జన్మించారు. మరియు 2వ జన్మలో మీరు అదితి కశ్యపుడు అనే దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను మీకు వామనుడు అనే పేరుతో కుమారుడిగా జన్మించాను. మరియు మీకిచ్చిన మాట ప్రకారము 3వ జన్మలో మీకు కుమారుడుగా పుట్టాను. ఇక ముందు మీ యందు జన్మలు లేవు. అసలు మీకు ముందు జన్మలే లేవు. మీరు శాశ్వత వైకుంఠాన్ని పొందుతారు. ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు వారు చూస్తూ ఉండగానే ఆ దివ్య రూపం వదిలిపెట్టి పశుబాలుడుగా మారిపోయాడు. అప్పుడే పుట్టిన శిశువునే వలె ఏడవటం వంటి కొన్ని వేడుకలు చూపించాడు. కూడా కంసునికి తెలియకుండా ఉండటానికి కారాగార భటులను మాయ ఆవరించి అంతసేపు నిద్రమత్తులో ముంచింది. అదే సమయంలో రేపల్లలో నందుని భార్య యశోదాదేవికి యోగమాయ ఆడబిడ్డగా జన్మించింది. ఆ యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారిని అందరినీ కూడా ఒక విచిత్రమైన మైకం ఆవరించింది. శ్రీహరి సంకల్పం వలన వసుదేవుడు తను చేయవలసిన పనులను గ్రహించాడు. తన బిడ్డను తీసుకుని ఆ పురిటిల్లు దాటి వెళ్ళాలని తెలుసుకున్నాడు. హరిమాయ వల్ల చేతికున్న సంకెళ్ళు, కాళ్ళ గొలుసులు తెగిపడ్డాయి. మరియు కారాగారం తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుని హత్తుకుని మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. దాటాడు. ద్వారాలు దాటుతూ ఉంటే ఆదిశేషుడు ఆ ద్వారాలు మూస్తూ విప్పి గొడుగులా పట్టి నడిచాడు. అలా వెళుతూ ఉండగా ఆ దారికి యమునా నది అడ్డు వచ్చింది. ఆ నది అతివేగంగా పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. అటువంటి యమునా నది వసుదేవునికి దారి ఇచ్చింది. అప్పుడు వసుదేవుడు యమునా నది దాటి రేపల్లలో నందుని ఇంట ప్రవేశించాడు. అక్కడ అందరూ కూడా యోగ నిద్రలో ఉన్నారు. తన చేతిలోని చిన్నారి నల్లన్నయ్యను యశోదాదేవి పక్కన పడుకోబెట్టాడు. అప్పుడు ఆమె పక్కలో ఉన్న పసిపాపను ఎత్తుకొని బయలుదేరాడు. తిరిగి వచ్చి ఆ చిన్ని పాపను దేవకి పక్కన మెల్లగా పడుకోబెట్టాడు. తర్వాత వసుదేవుడు భయంగా తిరిగి కాళ్ళకు సంకెళ్ళు తగిలించుకున్నాడు. ఏమీ తెలియనట్లుగా వాలిపోయాడు. అప్పుడు వసుదేవుడు వచ్చి పిల్లలను మార్చడం తెలియని యశోదాదేవి
రాత్రంతా కూడా నిద్రలో మునిగిపోయింది. యశోదాదేవికి అచ్చం తనలాంటి కన్నులున్న నల్లనయ్య పుట్టాడని అందరూ అనుకున్నారు. తర్వాత మధురలోని కారాగారంలో చిన్ని పాప అప్పుడు కేరింత పెట్టి ఏడ్చింది. ఆ శబ్దానికి కావలి భటులు మేల్కొన్నారు. అప్పుడు వెంటనే ఆ వార్తను కంసునికి చేరవేశాడు. అంతటా కంసుడు కారాగారంలోకి వచ్చి ఆ పాపను చంపబోయాడు. దేవకీదేవి తన అన్నను అడ్డుపడింది. ఆ మేనల్లుడైతే నిన్ను వధిస్తాడు, కానీ ఇది నీ మేనకోడలు కదా, అన్ని చంపడము రాజులకు తగని పని కాదు. ఇటులైన ఆరుగురు కొడుకులను వధించావు. ఇది ఇంటి ఆడపడుచు, కనీసం ఈ కూతురునైనా కూడా నాకు దానం చేసి పుణ్యం కట్టుకోమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని ప్రాధేయపడింది. దేవకి ఎంత బ్రతిమాలినా కూడా కంసుడు మాత్రం వినలేదు. ఆ చిట్టి పాపను కాళ్ళు పట్టుకొని లాగి నేలకేసి కొట్టాడు. అయితే ఆ చిట్టి పాప నేల మీద పడకుండా రయ్యిన ఆకాశంలోనికి ఎగిరింది. హారాలతో ఎంతో అందంగా కనిపించింది. మరియు 8 చేతుల్లో 8 ఆయుధాలు ధరించిన ఆ దేవి ఆకాశం నుండి కంసును చూస్తూ కర్కశంగా ఇలా అన్నది: 6 పసిబాలులను వధించిన నీవు పసిపాపను కూడా చంపడానికి పూనుకున్నావు. నిన్ను చంపే వీరుడు నాతో పాటే జన్మించి ఇంకొక చోట పెరుగుతున్నాడులే అని అదృశ్యమైంది. యోగమాయ పలికిన పలుకులు కంసుని చెవుల్లో బాణాల్లా తగిలాయి. మరియు మనస్సులో చాలా బాధపడ్డాడు. దేవకి వసుదేవులను దగ్గరకు పిలిపించుకొని ఆదరించి గౌరవించి వారి భవనానికి పంపించాడు. బాలకృష్ణుడు గోకులంలో నందుని ఇంట యశోదాదేవి ఒడిలో గారాభంగా పెరిగాడు. ఆ చిన్ని కృష్ణుడు బాల్యచేష్టలు చూస్తూ కొత్త కొత్త లీలలు చేస్తూ గోపాలులను గోపికలను ఆనందపరిచాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.